ఈరోజు అనంతపురం నగరంలో 39వ డివిజన్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ కార్పొరేటర్లు మేమంతా పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఇంతటి మందటి అందరిలో మీరు ఎందుకు వస్తున్నారు, ముందే ఒకసారి ఎమ్మెల్యే గారు వచ్చిపోయినారు, అనేక సార్లు వచ్చిపోయినారు అని కూడా చెప్పడం జరిగింది. మరి మీరు రావాల్సిన అవసరం లేదు. మే 13వ తారీఖున ఖచ్చితంగా మేము అందరూ కూడా ఎమ్మెల్యే ఎంపీకి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి వేస్తాం కూడా అందరూ చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఆయన ఏ విధంగా అయితే ఇంటి వద్దకే పరిపాలన తీసుకొచ్చినారో, ఇంటి వద్దకే పెన్షన్ కానివ్వండి, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న దేశ చరిత్రలో ఎవరు ఉన్నట్టుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ సంఘటన జరుపుకోకుండా పీస్ఫుల్గా ఈరోజు పరిపాలన అందించిన ఘనత కూడా ఎవరు ఉన్నట్టు కూడా మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు. ఈరోజు గతంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు 1100 కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి కూడా చేసుకోవడం జరిగింది. అనేక ప్రధాన రహదారులు కానివ్వండి, ఫ్లైఓవర్ కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఈరోజు జరిగిందంటే కూడా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుస్తుంది. ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనించాలి. గత పాలన 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగింది, ఇప్పుడు ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఎలా కొనసాగిందో మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలా. అదే దగ్గుబాటి గారు నిన్న అంటారు, అనంత వెంకటరామరెడ్డి గారు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని చెప్తున్నారు. ఆయన 40 సంవత్సరాల నుంచి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తుంటే కన్నా ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వదించేవాళ్ళు కాదు. ఈరోజు ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు తప్ప మళ్ళీ ఎన్నికలైనాక ఎవరు గెలుపు ఎవటమి, దాని తర్వాత ఆయన పర్సనల్గా ఎప్పుడు కూడా పోయింది లేదు. ఎవరిపైన కూడా కక్ష సాధింపు చేయన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు కదా అది అనంత వెంకటరామరెడ్డి గారే. కానీ ఆయన అక్రమ కేసులు పెట్టి అక్రమ దాడులు చేపించి మా పైన ఏదేదో చేసి చెప్తున్నారు దగ్గుబాటి గారు. నిన్న ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియో చూసి మీరు అందరూ ఏం చెప్తారు? ఏ విధంగా ఆయన నగేష్ గారికి అందరూ వెంటాడి దాడులు చేసిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా వైరల్ అయింది. వీడియో మనం అందరూ చూసాం. ఊరికే అదే విధంగా ఏదంటే అది మాట్లాడితే మేమందరూ కూడా చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి ఉండదు. మీరు అనంతపురానికి కొత్తగా వచ్చినారు, కొత్తగా వచ్చి అనంత వెంకటరామరెడ్డి గారి గురించి ఫస్ట్ కనుక్కోండి. ఆయన ఎలాంటి మనిషి, ఆయన ఎలాంటి వాడు అని ఫస్ట్ కనుక్కున్న తర్వాత మీరు అందరూ కూడా మాట్లాడితే బాగుంటుందని మీకు తెలుస్తుంది. మొన్న కూడా నేను చెప్పాను, మీ అనంతయ్య మీ చిన్నాన్న గారికి అడగండి, మీ పార్టీ నాయకులు కనుక్కోండి, మీ పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకోండి ఫస్ట్ అనంత వెంకటరామరెడ్డి గారు ఎలాంటి మనిషిని. ఊరికే నోటికి వచ్చినట్లు మాట్లాడితే కూడా మేమంతా కూడా చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఊరకలేము. అదేవిధంగా మీరు వచ్చిన నెల రోజులకే ఈరోజు అనంతపురంలో ప్రశాంతంగా ఉన్న అనంతపురంలో దాడులు జరిగినాయంటే ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది తెలుస్తుంది. గత 5 years పాలనలో, గత 5 సంవత్సరాలుగా అనంత వెంకటరామరెడ్డి గారు కొనసాగించిన ఈ పాలనలో ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగలేదంటే కూడా ఈరోజు మా ప్రభుత్వం కానివ్వండి, మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందించినారో మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఊరికే చీప్ ట్రిక్స్ చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి భయపడిస్తున్నారు. ఆయనకి ఓటమికి మేము భయపడుతున్నామంట. దగ్గుబాటి గారు అంటున్నారు, వెంకటరామరెడ్డి గారు మేము ఓడిపోతామని ఆయన చూసి మేము భయపడుతున్నామంట. ఎవరు భయపడతారు? జూన్ 4వ తారీఖు మేము చూద్దాం. మీరు భయపడతారు, మేము భయపడతాము. మీ చీప్ ట్రిక్స్ కానివ్వండి, మీ చెంచాల నుంచి మాట్లాడిస్తున్నారు, మీ చీప్ ట్రిక్స్, మీ అక్రమ దాడులు అన్నీ ఎన్నో మాట్లాడుతున్నారు కదా. జూన్ 4వ తారీఖున చూద్దాం ఎవరు భయపడుతున్నారో ఎవరు లేదో ప్రతి ఒక్కరు చూస్తాను. ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళు చెప్పిన మాటలు ఎవరు నమ్మకండి. ఏ పరిపాలన సాఫీగా నడుస్తుంది, ఎవరు ఏ విధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. రాబోయే రోజుల్లో మే 13వ తారీఖున పెద్ద మెజారిటీతో ప్రజలందరూ కూడా అనంత వెంకటరామరెడ్డి గారికి ఓట్లు ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అనంత శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారు, ఎంపీ శంకరనారాయణ గారికి పెద్ద మెజారిటీ గెలిపించి ముందుకెళ్ళి తెలియజేస్తున్నారు.